జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇమాన్యుయల్, వర్ష జోడీ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారీ జంట. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ చూసి ఇమాన్యుయల్, వర్ష నిజంగానే ప్రేమలో ఉన్నట్టు చాలామంది భావించారు. జబర్దస్త్తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష, ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలామంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ను చూశారంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్టు భావించారు చాలా మంది ఆడియన్స్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్, వర్షాలు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహబంధం కూడా బీటలు వారిందని తెలుస్తోంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. తాజాగా ఓ టీవీ షోకి జంటగా హాజరయ్యారు వర్ష, ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలామంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకోటి అస్సలు వద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు, ఇమాన్యుయల్కి ఒక్కసారి కాదు, లెక్కలేనన్ని సార్లు గొడవలు జరిగాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్, వర్ష ఎందుకు విడిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే మరి ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. కమేడియన్గా ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా టీవీ షోస్తో ఫుల్ బిజీగా ఉంటోంది.